చేయొచ్చు కదండి. ఇక్కడ మోకాలు ప్రభువా వాని సేవను కూల్చు, వాని విశ్వాసం చెదరగొ. ఏం అవసరం అండి మనకు? తప్పే చేస్తున్నాడో ఒప్పే చేస్తున్నాడో 10 మంది రక్షించబడ్డారు అక్కడ. ఆ వ్యక్తులకు ఏదో ఒక మాట ద్వారా స్పందించబడని, అంతే తప్ప అతను పాడవడానికి నేను కారణం కాకూడదు. అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతున్నాయి మీకు? ఇంకొకరు బాధపడ్డానికి, ఇంకొకరు పాపం చేయడానికి, నీ మీద కోపముతో దూషించే పరిస్థితి రావడానికి నువ్వు కారణం కాకూడదండి. దేవుని కోపం వస్తుంది, నాకు కాదు, మీకు కాదు. దేవుని కోపం వస్తుంది. దేవుడు అన్యాయాన్ని చెప్పండి ఏం చేయడు? సహించడండి. పసిబిడ్డలు నా మనసులో ఏదో కుళ్ళు పెట్టుకొని, దురుద్దేశం పెట్టుకొని వాళ్ళని ఏదైనా నేను అంటే, ఉన్నిలేనే మన సేవకుడే అన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు కవర్ చేయొచ్చు. కానీ ఆ బిడ్డలు బాధపడుతున్నారు అని అంటే, దానికి అన్యాయంగా నేను కారణమైతే నా దేవుడు తప్పకుండా ఏం చేయడు? సహించడు. యోహోవా ఇంకొకరు పాపం చేయడానికి నువ్వు కారణం వద్దండి. భర్తలారా మీకు ముఖ్యంగా చెప్తున్నాను, భార్యలు చెప్పిన ప్రతి మాట విని ఇలాగంటున్నాను తప్పుగా అనుకోమాకండి. ఆ సత్యమేదో, వాస్తవమేదో, మేలేదో, న్యాయమేదో తెలుసుకోకుండా తప్పటడుగులు వేయద్దు. వాళ్ళు మిమ్మల్ని ఏమనకపోవచ్చు, దేవుడు ఒప్పుకోడండి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. యెజబెల్ లాంటి పనికిమాలిన స్త్రీలు ఇప్పుడు ఉన్నారు లోకంలో. జాగ్రత్త. ఒకరు పాపం చేయడానికి, నిష్కారణంగా బాధపడడానికి మనం కారణం కాకూడదండి. మొదటిది దేవుని గురించి మంచిగా మాట్లాడు. నేను తొందరగా, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోతాను. దేవుని గురించి మంచిగా మాట్లాడాలి. ఒకరు పాపం చేయడానికి మనము కారణమొద్దు. 3వ విషయానికి వద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనానికి వద్దాం. 33వ అధ్యాయము 6వ వచనానికి వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33 6వ వచనం. బెన్ హినోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము. ఈ రోజు మనం ఎక్కడ చూసినా దేవుని కోపం వచ్చే విషయాలే ఉంటాయి. 3వది శకునాలు, ముహూర్తాలు మనం చూసుకుంటూ ఉంటే దేవుని నమ్మి దేవునికి కోపం వస్తుంది. ఏం చూడకూడదు? శకునాలు, ముహూర్తాలు, ఇంకా చాలా చెప్పాడు అక్కడ. కర్ణపిచాచి, చిల్లంగతనం, సోదగాండ్రతో సాంగత్యం. ఈరోజు క్రైస్తవులు అనబడేవాడు దేవునికి కోపాన్ని తెప్పించి సంసారాలు ఎందుకు నాశనం అవుతున్నాయో తెలుసా? ముహూర్తం పెట్టేది పాస్టర్ గారు కాదు. ఈ టైంలో పెళ్లి చేసుకోండి అని చెప్పేది పాస్టర్ గారు కాదు. వీడు ఎక్కడికో వెళ్ళి, ఈయనకు గుర్రం వచ్చింది, ఆమెకు గాడిద వచ్చింది, ఈమెకు పులి వచ్చింది, ఆమెకు ఎలకొచ్చింది, ఇలాంటివన్నీ గవ్వలేసి చూసుకొని ముహూర్తాలు చూసుకొని పెట్టుకుంటున్న వివాహాలు లేదా రకరకాలైన కార్యాలను బట్టి దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం. చిన్నపిల్లల తల దగ్గరికి వస్తాను. పుట్టినప్పటి నుంచి పిల్లోనికి బుగ్గన ఒక మసిబొట్టు, ఎడంకాలకు ఒక మసిబొట్టు, మన ముక్కు మెదాలకు కూడా పెట్టండి. ఎందుకంటే దిష్టి తగలదు. ముక్కు అమ్మడితే ఇట్లా అయింది అని చెప్పేసి అనుకుంటారు. సిగ్గు లేదండి తల్లిదండ్రులకు. దేవుని నమ్మిన ప్రియబిడ్డలైనబడేటటువంటి వారు తమ పిల్లలను ఇలాగ చేయవచ్చా? శాపం బిడ్డలకు. నేను అనుకుంటా అప్పుడప్పుడు, దేవా ఏదో పెద్ద అందగాన్ని కాకపోయినా ముక్కు ముఖం బాగానే ఉంది,
ఎక్కడైనా సభలకు వెళ్తే చాలామంది నేను చాలా ప్రభుకు స్తుతులు చెల్లించేది ఏంటంటే, అన్న ఒక్క ఫోటో అన్న. అర్ధ గంట సేపు నిలబడ్డా నిన్న ఆదివారంలో ఫోటోలు దిగుతుంటే, వెళ్దామంటే అన్న ఒక్క ఫోటో అన్న. ఆ ఊర్లో ఉన్న యవనస్తులు, యవనరాళ్ళు, సంఘపు బిడ్డలు ప్రతి ఒక్కరు, పెద్ద సంఘం 140 ఇండ్లు, 350 మంది పైబడినటువంటి సంఘం, ప్రతి ఒక్కరు ఒక్క ఫోటో అన్న. ఇంతమంది ఫోటోలు తగులుతుంటే నాకు తగల్లా అండి, నాకు తగల్లా. నేను అనుకున్నాను బాగానే ఉంది ముక్కు ముఖం, ఎందుకు తగలబ్బా. కానీ మనకు ఎప్పుడన్నా తలనొప్పించింది అనుకోండి, విశ్రాంతి తక్కువ ఉంటుంది. పిల్లలు నిద్రపోవాల్సిన సమయము నిద్రపోయి ఉండరు. కడుపులో అరగాల్సినటువంటి, మీరు బాగా గమనించండి, నిద్ర అనేది సర్వ రోగాలను తీసివేస్తుంది. అది మీకు తెలుసు. పిల్లలు నిద్ర తక్కువయ్యి నిద్రపోయే విధానం తెలియక దాన్ని తెప్పిల్లుకోలేక వాళ్ళు ఏడుస్తుంటే, మన ఇంట్లో ఎవరు దిట్టి తీసినా బాగా పోదు, ఆ వీధిలో ఆ సినమ్మ దిచ్చిపోతుందంట. ఇంట్లో తీస్తే పోదంట, ఆ సినమ్మ దిట్టి స్పెషలిస్టు. సిగ్గు లేక నవ్వుతున్నారు ఎవరైనా బిడ్డలకు తీసుకుంటే. ఆ సినమ్మ వచ్చి తీయాలనా? నీ దేవుని పేరట తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేయలేవా? నాకు పుట్టిన బిడ్డలకు ఎవరికి చుక్కలు లేవు, దిట్లు లేవండి. జ్ఞాపకం చేసుకోనండి ప్రియులు, ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏమన్నాడు? తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను, శకునము చెప్పు సోదగాండ్రనైనను, మేఘ శకనములను సర్పశకునములను చెప్పు వారినైనను. 12వ వచనం చివరి వచనానికి వెళ్తున్నాం. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయమైన వాటిని నీ దేవుడైన యెహోవా ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచు. ఎవడండి బాగుపన్నాడు? ఎవడు బాగుపన్నాడు? పిల్లప్పటి నుంచి హన్నా తన కుమారునికి దిట్టి తీసిందా? బాల్యము నుంచి వాడు పాలు విడవగానే దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ దేవాలయంలో ఏలి తీస్తున్నాడు ఆ రోజు నాకు దిట్టి. ప్రార్థనే, ఆచారమే అన్నా. సావు. ఎవడొద్దన్నాడు? వాడు బాగుపడితే అప్పుడు అడుగు. ఎవరు బాగుపడ్డారో ఒకటి చూపించు. ఈ క్రమంలోని ఎన్ని మనం చూస్తుంటామండి, లోకంలో ఎన్ని చూస్తుంటాం మనం. ఏ రోజైనా తమ పిల్లల గురించి ఇలాంటి శ్రద్ధ, ఎంత దరిద్రం అండి. పిల్లలకి ఏదో బాగలేదని దిబ్బలో పేలికంట. ఏం పేలిక? దిబ్బలో ఏం పడేస్తారు? చెడ్డదంతా తీసుకెళ్ళి దిబ్బలో పడేస్తారు. వాటికెళ్ళి పేలిక తెచ్చి గొంతు కట్టడం. ఎక్కడ పేలిక ఎక్కడ కట్టారో చూడండి. నన్ను అడిగితే దిబ్బలో పేలిక గొంతు కట్టడం ఎందుకు? వాడు ఏరికిన డ్రాయర్ కట్టు గొంతుకు. ఇంకా నీకు వీలైతే నువ్వు కూడా కట్టుకో. 5 నిమిషాలు ఒకసారి అందు. సిగ్గనిపిదండి మీకు? మన బిడ్డలు సాక్షాత్తు దేవుని బిడ్డలుగా దేవుడు మనకిస్తే మన పిల్లలకి ఇవే మనం చేసేది. ఎంత ఘనంగా పెట్టుకోవాలి పిల్లలు. దేవుడికి కోపం. పిల్లలనిచ్చింది ఎవరు? దేవుడండి. దేవుడిచ్చిన బిడ్డలు దేవునికి అప్పగిస్తే విడిచిపెడతాడా దేవుడు? మనం చేసేటటువంటి లోకంలో చేసే పనులు ఇవే. శకునాలు, మాంత్రికులు, రకరకాలైనటువంటి విధి విధానాలు. ఏ క్రైస్తవుడు వివాహములో, ఇల్లులలో, పనులలో దైవజనుడా ఎప్పుడు చేద్దాం చెప్పండి ప్రార్థన చేసి అని అడగరు. వాడు పెట్టుకొని వచ్చి వీడు పిలుచుకుపోతాడు అందరినీ. నిన్న ఆదివారం మన చర్చిలో నుంచి 2 పెళ్లిళ్ళు, ఒకటి చక్రాయపేటలో ఆదివారమే పెళ్లి. క్రైస్తవులే, దేవుని నమ్మినాం అని చెప్పిన వాళ్ళే. నాటకీయమైన భక్తి ఎంత! ప్రభు కొరకు బ్రతికేవాడు ఎవరైనా చేస్తాడండి ఇలాంటి పనులు? ఎవరైనా చేస్తాడు ఇలాంటి పనులు? వీళ్ళు అన్నారంట చక్రపెట్టలు, మీరు ప్రార్థన అయిపోయినాకరండి. ఏంటి గోక? లేదా మీకు ఇంట్లో అన్నాం? అంత దయనీయంగా పెట్టాడు దేవుడు మిమ్మల్ని.
ఎవరు పెట్టాడండి ఆ ముహూర్తం? ఏ క్రైస్తవుడైనా, దేవుని నమ్మిన వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా చేస్తాడండి ఆరాధన దినం? మృతుల పునరుద్ధాన దినం అంటే నీ నమ్మకంలో, నీ భక్తిలో యాక్టింగ్ ఉంది. ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏదో మేలు జరుగుతుందని నమ్ముకున్నావు తప్ప పరలోకం వెళ్ళాలని నమ్మలేను. పరలోకం వెళ్ళాలని నమ్మలేను. ఆ ముహూర్తం పెట్టిన వాడు నిజంగా పాస్టర్ అయితే నా దేవుని సేవకుడే కదన్నా పెట్టింది. చక్రాపేటలో ఉన్న పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశారన్నా. ఆదివారం నువ్వు పెళ్లి చేయకపోతే ఈ ఊరిలో చర్చికి రమ్ము. ఎప్పుడైనా అతను పేదవాడు, ఎప్పుడైనా ఏదైనా పొలం పంటలో పడితే ఆ సపోటా కాయలో, ఆ కాయలో, ఈ కాయలో తీసుకుపోయి నిన్ను బ్యాక్ ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు చేయకపోతే మేము రాం. కడుపు తీపి భయపడి చేయాల్సి వచ్చిందన్న. నేను చేసే తప్పని నాకు తెలుసు. ఈ తప్పు వల్ల నా పిల్లలకి ఏదో ఒకటి కీడు జరుగుతుందని నాకు తెలుసు. ఏం చేయాలి? నాకు ఇక్కడ ఎవరు దిక్కులేరన్నా. సేవకుని భయపెట్టి చేయొచ్చు నువ్వు, కానీ నువ్వు పెట్టుకున్న ముహూర్తాలు, శకునాలను బట్టి కోపగించుకునేది ఎవరు? ఆ సంసారాలు ఒక దినాన్ని ఎట్లుంటాయి చూడండి. బతికుంటే చూడండి, బ్రతికుంటే చూడండి. హైదరాబాద్, బెంగళూరు సిటీ లాంటి ప్రదేశాల్లో వారికి ఉన్న ఉద్యోగ ఒత్తిడిని బట్టి తప్పనిసరి పరిస్థితులలో ఆరాధనలు అన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం సాయంత్రం పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నాక వేరే గత్యంతరం లేదన్నా మాకు అని. కానీ ప్రప్రథమమైనది దేవుడికి ఆదివారం మొట్టమొదటి స్థానం ఏదన్నా ఇవ్వాల్సి వస్తే అది ఆరాధనకి ఇవ్వాలి. ఆరాధన తర్వాత ఏమైనా చేసుకో, ఆరాధనకు ముందు ఏమి చేసినా అది నిలబడదు. కుటుంబాలు దీవెనకరంగా ఉండవు. నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. మీ పిల్లలకు చిల్లంగితనం, శకునములు, దిట్లు, ఆ అంగంటే ఏమిటో ఉట్లో అట్లాంటివి ఉంటే బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త అండి. దేవునితో భక్తి అంటే నేను దేవుని నమ్ముకుంటే నాకు ఇల్లు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, బీరువాలు ఇస్తాడు, బీరువాలు నిండితే డబ్బులు ఇస్తాడు. ఎందుకు కాదు? మనం డబ్బులున్నా, బీరువా నిండితే అన్ని ఉన్నా, చావు వచ్చినప్పుడు అన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. పరలోకం ఇస్తాడని నమ్మాలి ప్రభువును. ఆస్తుల కోసం కాదు. అంతకన్నా దౌర్భాగ్యమైన భక్తి మరొకటి లేదు. ఈ మందిరం ఇక్కడ కాదు, కిందన ఉన్నప్పుడు కట్టినప్పుడు ఆయన వాక్యం బాగానే చెప్తాడు. సత్యం మీరు సమాధులు ఎడబెట్టుకుంటారన్నారు మనల్ని. అంటే దేవుని నమ్ముకున్నది సమాధుల తొట్టి కొరక, తోట కొరక? దౌర్భాగ్యం. దేవుడు కోపగించుకునేది దేవుని గురించి మంచిగా మాట్లాడినప్పుడు, ఒకరు పాపం చేయడానికి మనం కారణమైనప్పుడు. మర్చిపోమాకండి మళ్ళా. మూడవది శకునాలు, ముహూర్తాలు, ఎంచి కార్యాలు పెట్టుకున్నప్పుడు. ఎంచి కార్యాలు పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు. మొదటింట్లోనే అంటే మొట్టమొదటి ప్రారంభంలోనే ఒక ఎర్ర గుడ్డ ఏలాడుతూ ఉంటుంది. ఏంటమ్మా అది? అదేం లేదండి, టెంకాయ కట్టుకునే లోపల మెడకు కట్టుకో. ఆడెందుకు కట్టుకున్నావు? ఏమి రావంట. ఏమి రావా? ఎందుకు రావు? మనం ఉన్నటువంటి ఇళ్లలో, మనం ఉన్నటువంటి చుట్టూ గలీజ్ చాలా ఉంది. పాములు బ్రహ్మాండంగా వచ్చిపోతున్నాయి, ఇళ్ళలోకి వచ్చి విహరించిపోతూ ఉన్నాయి. అందుకే ఆడ లక్ష్మక్క లైటు, ఆడ లక్ష్మక్క లైటు, ఈడ మేరమ్మ ఏమేమి జల్లిందో, పసునీళ్ళు జల్లినావా? ఏమేమి జల్లిందో? ఉప్పు జల్లుమే, ఉప్పు జల్లుమే. ఉప్పు జల్లితే పాము రాదా? రాదా? రేపు దయ్యం వచ్చింటే కన్నా చుట్టూ పాస్ పోసుకో. చుట్టూ పాస్ పోసుకుంటే అంటే నువ్వు గబ్బోడు అని రాదది, నువ్వు గబ్బుదనేం రాదది. అది పూసుకోవడం ఏంటి అంటే దయానికి రావాయి. మనుషులు పెట్టినవి ఇవన్నీ. ఆ రోజుల్లో పొలం దగ్గరికి, ఇంటి దగ్గర ఉండి మటన్ చేస్తే తినేవాళ్ళు. తెలియనటువంటి రోజులు చెప్తున్నాడు, వాక్యం తెలియని రోజు. మా అన్న పొలం దగ్గర నీళ్లు కడుతుంటే
రే అన్నకు అన్నం తీసుకుపోరా అని చెప్పేసి అంటే క్యారీలో సంగటి మీద మటన్ పెట్టి మళ్ళీ ఒక బొగ్గు పెట్టేది. ఈ బొగ్గు ఎందుకు ఆడ వేడి చేసుకుంటాడన్నా, కాదురా దారం మడితే పోయేటప్పుడు బొగ్గు ఉంటే దయ్యం రాదంట. సాతానుడు ప్లాన్ ఎలాంటివో తెలుసా? మీ దగ్గర బీడి ఉంటే వెలుతురుంటే దయ్యం రాదంటే, అలవాట్లేనోడు కూడా బీడి ముట్టించుకుని తిరుక్కుంటా పోలాడు. ఎందుకు? వాడికి బీడి అలవాటు కావాలా, వాడు నాశనం కావాలా. ఇది సాతాను ప్లాన్. అందుకే ఉండమని వాడుకున్నాడు. వెలుతురుంటే రాదు, ఏమి రాదు. వచ్చే దరిద్రం ఎట్టా వస్తుంది? ఒక్కరోజు కాదు ప్రియులారా, దాదాపు 8-9 సంవత్సరాలు ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ ఒక్కనే తిరిగానండి సేవ కోసం. చాలా భయస్తుంది, నేను చాలా భయస్తుంది. ఈ రోజున చక్కగా రోడ్లు ఉన్నాయి, మంచి లైటింగ్స్ ఉన్నాయి, మంచిగా లైట్ ఉంది. నేను 2002, 2001 నుంచి 2, 3, 4, 5 ఆ సంవత్సరాల్లో ముతుకూరు, నల్లజరుపల్లె, పాలగిరి, అనిమెల, ఇటువైపున వచ్చేసి చింతల జూట్రు, అలవలపాడు, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు, ఇటువైపున పెద్దకూడల, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు అన్నిటికీ వెళ్తున్నప్పుడు ఇంత మంచి రోడ్లు లేవు. మంచి రోడ్లు లేవు అప్పుడు. ఎప్పుడో 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లు ఇక్కడంతా బాగాయి. అప్పుడు రోడ్లు లేవు. ఒక్కనే వెళ్ళి పరిచర్యకు వచ్చేటప్పుడు ఆడ దయ్యం ఉంది, ఆడ చచ్చిపోయాడు, ఆడ వాడుంటాడు, రాత్రి అయ్యేసరికి నో యాడికి పోతున్నామని అడుగుతాడు, జాగ్రత్త అని చెప్తే అక్కడికే వచ్చిన తర్వాత బండ్లు ఆగేవి. అక్కడికి వచ్చిన తర్వాత బండ్లు ఆగేవి. ప్రభు మహాకృప ప్రియులారా, బీడీ ముట్టిలే, అగ్గిపెట్టె వెలిగించలే, ఆ చుట్టూ పాస్ పోసుకొని మధ్యలో నిలబడలే, తెల్లవారిందాక ఏం చేయలే, హ్యాపీగా దేవుని స్తుతించుకుంటూ వచ్చేసాను. ఎప్పుడో 12-1 గంటకు వచ్చి ఇంటి దగ్గర పడుకొని ప్రొద్దున్నే లేచి ఆటో తోలుకునేవాడిని. దేవుని నమ్మిన పిల్లలు ముహూర్తాలు, శకునాలు, బొట్లు, తట్లు ఇవన్నీ వాళ్ళని ఏం చేయవు. నా ఇంటి ముందు పరిచర్యకి వెళ్ళి వచ్చేసరికి చేతబడి చేసిన వ్యక్తులు ఎవరో తెలుసు, ఇప్పుడు ఉన్నారు వాళ్ళ ఊర్లో. అయిపోయింది, ఈ రోజుతో చాప్టర్ క్లోజ్ అనుకున్నారు పాస్టర్ గారి పరిస్థితి. నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు ఆ లోక శక్తులన్నిటికీ అతీతమైన వాడు. అవన్నీ ఉన్నాయి. దేవుడు ఉండడం ఎంత వాస్తవమో దయ్యం ఉండడం వాస్తవం, ఉన్నాయి. అవి తనను నమ్మిన బిడ్డల మీద ప్రభావం చేయవు. చాలా భయంకరమైన పరిస్థితులు వెంటాడుతూ వచ్చిన రోజులున్నాయి. ఆ వేదన, శోధనలు భరించిన రోజులున్నాయి. అన్నా, ఎంత దేవుని నమ్ముకుంటే మాత్రం మిమ్మల్ని వెంటాడుతున్న అపవాది శక్తుల్లో నుంచి ఆయన దగ్గరికి వెళ్ళండి, మీరేం ముక్కాల్సిన పనిలే, ఆడ కూర్చుంటే ఆయన వదిలిస్తాడు అన్నారు. వదిలిస్తా అన్నారు. చేతబడి చేసి ఎదురుగా ఒక మోగటిలో ఒక బొమ్మను పెట్టి ఒక దగదగ తెల్లవారుదులు మంట ఇంటి ముందు నుంచి అక్షింతలు చల్లి వారు చేసిన ఆ దుష్ట శక్తుల ప్రభావం వలన 15 రోజులు ప్రార్థన చేసుకుంటున్న నేను నిద్రపోతుంటే నన్ను ఒక శక్తి, ఒక చీకటి శక్తి వచ్చి మీద కప్పెట్టేది. రాత్రి నిద్రలేవు, ఎన్నో రాత్రులు. పగలు మాత్రమే నిద్రపోయా. ప్రక్కన భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, మూలిగిన రోజులున్నాయి. సేవలకు వచ్చిన తర్వాత అండి చాలా మంది సేవకులు చచ్చిపోయారు అలాంటి దాడుల వల్ల. మూలిగిన రోజులున్నాయి. ఏ చీకటి శక్తులైతే మా మీద ప్రభావం చూపాయో వాటిని అధిగమించగలిగిన ప్రభు సహాయాన్ని కోరాం, కానీ ఏ వ్యక్తి సహాయాన్ని కోరలే ప్రియులరా. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తే మనకి ఇవ్వాల్సిన దీవెన ప్రభు ఇస్తాడు. అందుకే దేవుని గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. పాపం చేయడానికి మనం కారణం కాకూడదు. శకునాలు, ముహూర్తాలు ఎంచకూడదండి. ఎప్పుడు ఎంచమాకండి. 4వ విషయానికి వెళ్దామా? దేవుడి కోపం వచ్చే సందర్భం ఏంటో. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము
యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. 10వ వచనం, ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా, ఆమె ఏం గలదిగా. 4వది, దేవునికి కోపం వచ్చేది సేవకునికి విరోధముగా మాట్లాడితే. కుటుంబాలు నిలబడవు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి విరోధంగా మాట్లాడకూడదు? మిమ్మలను వాక్యములో పెంచి పోషించి మీ ఆత్మీయ జీవితము కొరకై మోకాల్లోని కన్నీరు కార్చిన సేవకుడు మీ వలన బాధపడుతున్నాడు. లోకస్తుల గురించి, లోకంలో ఉన్న సేవకులందరి గురించి మాట్లాడడంలా, మీకంటూ ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి బాధకు, ఆయన భార్య బిడ్డల బాధకు నువ్వే కారణమైతే కాపరేమనడు. కానీ ఎవరు కోపగించుకుంటాడు? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికి జరిగాయి తెలుసా? మోషే మీద కోప్పడింది వాళ్ళ అక్కైన మిరియాము, అన్నైన అహరోను. నేనంటాను, సేవకుడి మీద కోప్పడినప్పుడు అక్కనే అన్ననే విడిచిపెట్టకపోతే విశ్వాసులైన మిమ్మల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడం రోజు దేవుడు అస్సలు విడిచిపెట్టడు. అదుపులో ఉండాలి నోరు. మేము ఎవరిని శపించాల్సిన అవసరంలా, మేమేం శపించాల్సిన పనిలే. వాడు అట్టే పోలేదు, ఏమొద్దు. తన సేవకునికి విరోధముగా మాట్లాడితే ఎందుకండి సేవకుడు అంటే అంత ప్రేమ? ఎందుకో చెప్పమంటారా? సేవకుడు తన కుటుంబానికన్నా సంఘానికి ప్రాధాన్యత ఇస్తాడు. సేవకుని బంధువులు ఎవరు ప్రేమించరు. మీకు తెలుసా? ఈ పులివెందల్లో చాలా మంది బంధువులు మా అన్న ఇంటికి, మా అక్కోళ్ళ ఇంటికి, మా అన్నలందరిళ్ళకి వెళ్తారు, కానీ మా ఇంటికి రారు, మమ్మల్ని పలకరేరు. వాళ్ళది ఎప్పుడు గ్లాసుడు నీళ్లు కూడా మేము రుణం లేము. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఆదివారం ప్రార్థనకు పోతారు, మనం పిలిస్తే రారబ్బా. బంధువులకు మేము దూరం, రక్త సంబంధికులకు చాలా మందికి మేము నచ్చదు. అందరినీ కోల్పోయి దేవుడే సర్వమని బ్రతుకుతాం. కాబట్టి అలాంటి దేవుడే సర్వమని బ్రతికిన వాళ్లకు విరోధముగా ఎవరైనా లేస్తే ఇప్పుడు కోపగించుకునేది ఎవరు? ఆయన. మీ సత్యవాక్యము ద్వారా బహుగా బలపరచబడినట్లు ఓ తండ్రి మీరు సహాయం చేయండి. ఎవరి మనస్సులు ఎవరు తప్పు చేయడానికి మరొకరు కారణము కాకోకుండా తండ్రి తగ్గింపు, దీనత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవడానికి సహాయం చేయనైనా సహాయం చేయండి. ఈ శుభదినాన తండ్రి మరొక్కసారి మీ పాదాల చెంతకు వస్తున్నాం. మీరు కోపపడేటటువంటి పనులు ఇప్పటిదాకా మేమేమేమి చేశామో కొన్ని మాకు గుర్తుండొచ్చు, కొన్ని మాకు గుర్తుండకపోవచ్చు. అన్నిటినీ ఎరిగిన దేవుడవు, మా ప్రతి పాపదోషములన్నిటిని కూడా నాయనా వీపు వెనుకకు పారవేయండి. నాయనా వీపు వెనుకకు పారవేయండి. మా అందరి జీవితముల ద్వారా మీకు మాత్రమే ఘనత కలిగే రీతిగా మీరు సహాయం చేయండి. ఎన్నో మాటలు వింటూ ఉన్నా పరివర్తన లేకోకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన బ్రతుకులను సైతము నా తండ్రి మీరు మార్చండి. నాయనా మట్టి పాలు కాకముందే మారడం మేలు అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ పరివర్తన చెందినట్లు మీరు కృప చూపండి. ఈ వాక్యం టీవీ ద్వారా వింటున్న బిడ్డలు కూడా మీకు కోపము కలుగు చేసే సందర్భాలు
వారి జీవితాలలో ఏవి కలిగి ఉన్నా వాటి నుంచి ఈరోజు వారు విడిపించబడి మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు మీరు కృపనివ్వమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.